నాగోల్ దగ్గర. ఎక్కువ ఎక్కువ ఇబ్బంది లేకుండా బ్యూటిఫికేషన్ అనేది చేయగలిగాడు. ఎవరు ఎన్విరాన్మెంటలిస్టులు కానీ ఎవరు కూడా నదీ పరిరక్షక సంస్థలు కానీ ఎవరు కూడా కేసులు వేయలేదు. మీకు హైదరాబాద్ సంగతి తెలుసు. ఒక రాయి తీసేస్తామంటేనే సేవ్ రాక్ సొసైటీ వచ్చి చిత్రపూర్ కాలనీని 10 సంవత్సరాలు ఆపింది. అందులో నదిని ముట్టుకుంటామంటే ఊరుకుంటారా? నేనే ఊరుకోను. ఫస్ట్ ఎంతో మంది నార్త్ ఇండియన్స్ ఇక్కడికి వచ్చి నదిలో పరిరక్షణ కోసం పనిచేస్తున్న సంస్థలున్నాయి. కాబట్టి ఈ నదిని ముట్టుకోకుండా కేసీఆర్ కదా శిల్పారామము ఉప్పల్ దగ్గర నాగోల్ దగ్గర నది బ్యూటిఫికేషన్ చేసినట్టుగా నిజంగా నీడున్న కాడ చేయాలండి. ఇప్పుడు ఇక్కడ నీడ్ లేదు, వాస్తవంగా పైన పొల్యూషన్ లేదు, ఉన్నది ఒక 10% ఉంటుంది, అంతకు మించి లేదు. కాబట్టి ఇప్పుడు బాపుగాడి దగ్గర పొల్యూషన్ లేదు. ఆ నదిలో ముట్టుకోకపోతే ఎవరు ఆయన ఆబ్జెక్షన్ చేయరు. ఆ రకంగా చేస్తే ఇబ్బంది లేదు. కానీ ఈ మొత్తం స్ట్రెచ్ 55 కిలోమీటర్స్ లో ఆయన ప్లాన్ ను మాత్రం బీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నది. దాని సమంజసం కూడా, బీఆర్ఎస్ వ్యతిరేకతలో అర్థం కూడా ఉంది. కార్తీక్ రెడ్డి రిట్ చేయడంలో కొద్దిగా పొరపాటు చేశాడు, కానీ కరెక్ట్ గా దాన్ని డ్రాఫ్ట్ చేసి మాలాంటి వాళ్ళ సలహాలు తీసుకొని ఆ రిట్ చేసి ఉంటే ఇవాళ అది ఆగిపోయేది, ఎవిక్షన్ సంబంధించిన క్లారిటీ వచ్చేది. బట్ బాదరగా అట్లా వేయకూడదు. రిట్ చేసేటప్పుడు ఏంటంటే ఇంకోరికి అవకాశం ఉండదు కదా, ఒకసారి రిజెక్ట్ అయినాక. ఎప్పుడు పడితే అప్పుడు ఎట్లా పడితే అట్లా కోర్టులలో రిట్స్ చేయవద్దు. టీఆర్ఎస్ కి ఇవాళ బలమైన లీగల్ సెల్ ఉంది, ఎందుకు ఉపయోగించుకోలేదు? తర్వాత దేశవ్యాప్తంగా నదుల మీద చైర్మన్ గా పనిచేస్తున్న నేనున్నా, నన్ను ఎందుకు ఉపయోగించుకోకూడదు? వాళ్ళు ఏకపక్షంగా ఎందుకు పోవాలి? బీఆర్ఎస్ వేసింది కాదు, కార్తిక్ రెడ్డి వేసినట్టున్నారు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్. కార్తిక్ రెడ్డి వేసినా, ఇప్పుడు కార్తిక్ రెడ్డి వేసినా బీఆర్ఎస్ వేసినట్టే ఉంటుంది. కరెక్ట్ గా దానిలో కరెక్ట్ గా సమాచారం ఇవ్వలేదంటారా? దానిలో అనే ఒక ప్రాపర్ పద్ధతిలో డ్రాఫ్ట్ చేయలేదు, అందుకే కొట్టేశారు. అది ఎన్జిటికి పోయినప్పుడు ఇదివరకు ఉన్న కేసులను దృష్టిలో పెట్టుకోవాలి, ఏ తీర్పులు వచ్చినాయి, తర్వాత ఇక్కడ ఉన్న నదికి ఇబ్బంది ఏమైతుంది. ఇప్పుడు ఎవరు అర్థం చేసుకుంటారండి నది గురించి? వాళ్ళకి ఏమైనా తెలుసా? ఇప్పుడు నదిలో అక్వాటిక్ లైఫ్ ఉంటుంది, బయోడైవర్సిటీ ఉంటుంది, ఇవన్నీ చాలా స్క్రూటనైజ్ చేస్తుంది ఎన్జిటి. అంత ఈజీగా స్టేల్ ఇస్తుందా? కాబట్టి మనం ఇంకోటి సుప్రీంకోర్టు పోయినా గెలిచేటట్టు ఉండాలి, డ్రాఫ్టింగ్ అంత పవర్ఫుల్ ఉండాలి. అది ఎక్కడ పొరపాటు జరిగిందో నాకు తెలియదు, కార్తిక్ రెడ్డి గారే చెప్పాలి. ఆయన ఇంటెన్షన్ మాత్రం ఐ రియల్లీ అప్రిషియేట్ కార్తిక్ రెడ్డి ఇంటెన్షన్, బట్ అక్కడ మాత్రం ఫెయిల్ అయ్యాడు. మళ్ళీ వేయాల్సి వచ్చినప్పుడు, ఇప్పుడు అప్పీల్ చేయాల్సి వచ్చినా కూడా కొద్దిగా కేర్ఫుల్ గా మంచి అడ్వకేట్ ని పెట్టుకుని మంచిగా డ్రాఫ్టింగ్ చేసి గతంలో కేసులను స్టడీ చేసి, ఇప్పుడు సారంగాని మహారాష్ట్రలో పూణేలో ఉంటాడు, ఆయన కంటిన్యూగా పూణేలో నది పరిరక్షణ కోసం ఇట్లాంటి పనులు చేసినప్పుడు ఎన్జిటికి చాలా సార్లు పోయాడు, సుప్రీంకోర్టు పోయాడు. హాఫ్ ఆఫ్ ది లైఫ్ దానికోసమే పెట్టిండు ఆయన. ఇట్లాంటి వాళ్ళని మనం కన్సల్ట్ చేయాలి, రాజేందర్ సింగ్ లాంటి వాళ్ళని కన్సల్ట్ చేయాలి, మేధా పట్కర్ ని కన్సల్ట్ చేయాలి. ఆమె అందరికంటే ముందు లెటర్ రాసింది రేవంత్ రెడ్డికి. మనం ఏకపక్షంగా పోకూడదండి, ఇవన్నీ కలెక్టివ్ ఎఫర్ట్స్, ఇవి ఒక్కరి కోసం చేసేది కాదు కదా. సో అయితే ఒకటి, ఇప్పుడు 21 కిలోమీటర్లు అన్నారు ఫేజ్ 1, 5 కిలోమీటర్లు అన్నారు, మళ్ళీ 21 కిలోమీటర్లు అన్నారు. 7,555 కోట్ల రుణాన్ని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మంజూరు చేసింది. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో ఏంటంటే ఫస్ట్ ఫేజ్ లో నైట్ లైఫ్ క్రియేట్ చేస్తామని అంటున్నారు. ఫస్ట్ ఫేజ్ లో నైట్ లైఫ్ క్రియేట్ చేసి కొంత కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఓల్డ్ సిటీలో ఎంఐఎం వాళ్ళని కూడా ఒప్పివచ్చు. అక్కడ ఇప్పుడు ఓల్డ్ సిటీ కదా సెకండ్ ఫేజ్, అక్కడే క్రిటికల్ కదా, అది మతపరంగా క్రిటికల్. ఎంఐఎం మెట్రో రైలుకే ఒప్పుకోలేదు, సరే ఇప్పుడు దాని తర్వాత ఒప్పుకున్నారు, అది చూసి మిగతా సిటీ అంతా చూసి. సో అక్కడ చాలా సెన్సిటివ్ ఏరియా కాబట్టి ముందు ఇది టేకప్ చేస్తామంటారు, తప్పేముంది దానిలో? అంటే నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ ఏదైతే ప్లాన్ ఇచ్చిందో ఆ ప్లానే మూసీకి అది బాగుంది. అంటే దానిలో మార్పులు చేయాల్సిన అవసరం ఏమైనా ఉంటే ఒక 5% 10% చేసుకోవచ్చు. అంటే దీనిలో చాలా ఉన్నాయి, 6 లేన్ రోడ్స్ 2 సైడ్ల, 9 కొత్త బ్రిడ్జిలు, అది హైటెక్ స్టార్ వాటర్ మేనేజ్మెంట్, గాంధీ సరోవర్ 200 ఎకరాల్లో గాంధీ సరోవర్ ప్రాజెక్టు. ఒక నిమిషం ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉన్నదో 6 లైన్స్ రోడ్స్ అనేది అది ఆగిపోద్దండి. ఎందుకంటే ఏ ఒక్కరు కొట్టు పోయినా ఆగిపోతుంది. ఎన్విరాన్మెంట్ లాస్ ప్రకారంగా బయోడైవర్సిటీ ఆక్వాటిక్ లైఫ్ కి ఇబ్బంది ఉండే విధంగా పక్కన సౌండ్స్ గానీ, రోడ్లు గానీ, కాంక్రిటైజేషన్ గానీ, ఒడ్డు నుంచి ఒక కనీసం 100 మీటర్ల దాకా ఉండకూడదు. ఇది మనకు కేంద్రంలో ఫ్లైఓవర్, ఇప్పుడు నదుల మీద చాలా ఫ్లైఓవర్స్ ఉన్నాయి కదా, ఫ్లైఓవర్ కట్టొచ్చు కానీ ఆన్కోన్ కట్టకూడదు. ఫ్లైఓవర్ ఈ ఫ్లైఓవర్సే కదా ఇప్పుడు అర్ధర్ కాటన్ బ్యారేజ్ అది ఉంది కదా గోదావరి మీద, అట్లా చాలా చోట్ల ఇప్పుడు కాదు. ఇక్కడ ఒకటి ఏంటంటే నదిని క్రాస్ చేయడానికి పైన బ్రిడ్జెస్ కట్టొచ్చు. అవును,
తర్వాత నదిలో పిల్లర్స్ వేసి ఫ్లైఓవర్ కట్టొచ్చు. అంటే మేము అపోజ్ చేసేది ఏంటంటే నదిలో పిల్లర్ వేయొద్దు, ఒడ్డున పిల్లర్స్ వేసి కట్టుకోండి. కానీ ఒడ్డున మాత్రం రోడ్లు ఉంటే అది అక్వాటిక్ లైఫ్ కి బయోడైవర్సిటీకి ఇబ్బంది అవుతుంది. ఆటోమొబైల్ స్మోక్ లో కార్బన్ మోనాక్సైడ్స్ ఉంటాయి, లెడ్ ఉంటుంది, ఇవన్నీ నీళ్లలోకి రిలీజ్ అవుతాయి డస్ట్ ద్వారా. కాబట్టి నదిని ఆనుకోని రోడ్డు ఉండొద్దు, నదికి పైన రోడ్డు ఉండొచ్చు. అట్లా అది అదే ఇవన్నీ చేస్తారేమో. అయిపోతాయి. అదే చేస్తారేమో. అంటే వాళ్ళు ఇచ్చిన ప్లాన్ లో అట్లా లేదు. నది పక్కన విశాలమైన రోడ్లు అని అన్నారు. ఒక సైడ్ అటు వన్ వే చేయొచ్చు, అటు సైడ్ ఒక రోడ్డు ఇటు సైడ్ ఒక రోడ్డు పెట్టొచ్చు. కానీ అంత విశాలమైన రోడ్లు అక్కర్లేదు, 100 మీటర్లు వదిలిపెట్టి తర్వాత వేసుకోవచ్చు రోడ్లు. లేదు అని అంటే పిల్లర్స్ వేసి పైన అటు సైడ్ ఇటు సైడ్ కూడా వన్ వే అటు వన్ వే ఇటు పెట్టొచ్చు, మధ్యలో ఇంటర్లింక్ బ్రిడ్జెస్ పెట్టొచ్చు. ఇప్పుడు ఎన్జిటి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే కదా. ఎన్జిటి ఇవ్వదండి. ఎన్జిటికి అది వాళ్ళు వేసిన రిట్ బాగాలేదు కాబట్టి కొట్టేసింది. కానీ ఇప్పుడు నదిని ముట్టుకుంటే మాత్రం మళ్ళీ సేమ్ సబ్జెక్ట్ వేరే వాళ్ళు పోతే డిఫరెంట్ వెరిడిక్ట్ ఎవరో వచ్చే అవకాశం అక్కర్లేదు, ఉందా? ఎవరో అక్కర్లేదు. వి ప్రకాష్ జాలు ఎప్పుడైతే వాళ్ళు నదిని ముట్టుకుంటారో నేను వదిలిపెట్టాను, వాళ్ళు రోడ్డు వేసినా వదిలిపెట్టాను, నదిలో బయోడైవర్సిటీ డిస్టర్బ్ చేసినా వదిలిపెట్టాను, ఏ రకమైన ఆక్వాటిక్ లైఫ్ కి ఇబ్బంది ఉన్నా ఇష్టపడను. కో అప్లికెంట్ గా రాజేందర్ సింగ్ ఉంటారు, మెయిన్ అప్లికెంట్ గా నేనుంటాను. నేను నా కేసు సొంతంగా వాదించుకుంటాను. ఐఎమ్ ఏ లాయర్, 40 years స్టాండింగ్ ఉంది నాకు. డెవలప్మెంట్ కు వ్యతిరేకమా? డెవలప్మెంట్ వ్యతిరేకం కాదు. బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయలేకపోతే భవిష్యత్ తరాలు బతకవు. నదికి అర్థమే లేదు అసలు. కానీ ఇప్పుడు నది బతికి ఉందా? మూసి అన్నది బతికించాలి కదా, పునర్జీవింపజేయాలి కదా. ఎట్లా పునరుజ్జీవం వదిలేస్తామా? కోసమే కదా ఇప్పుడున్న పరిస్థితిలో. ఏది నైట్ లైఫ్ పునర్జీవనమా? నైట్ లైఫ్ అనే కాదు, మూసిలో వ్యర్థాలు ఇవన్నీ పోవడం. అది ఆబ్వియస్లీ చేయట్లేదు కదా. నైట్ లైఫ్ ఎక్కడ ఉంటుంది? ముక్కు వాసన వచ్చే దగ్గర నైట్ లైఫ్ ఉండదు కదా. మూసి నేను పక్కన అనేది ఇప్పుడు వాసన ఏంటంటే- వస్తుంది. నైట్ లైఫ్ వచ్చిందంటే నది పునరుజ్జీవం అయితేనే నైట్ లైఫ్ ఉంటుంది. నేను దాన్ని వ్యతిరేకించలేదు కదా భరత్, కంగ్రాట్స్ అని చెప్పాను. కాకుంటే ఈ శివలింగాలు, శివుని విగ్రహాలు నది మధ్యలో పెట్టడాలు ఇవన్నీ టూ మచ్. ఇది సార్ అన్ని పెడుతున్నారు సార్. మీకు ఒక శివలింగ విగ్రహం కాదు, మసీదు చర్చ్ కూడా పెడతామని చెప్పారు. అంటే ఒడ్డున పెట్టుకోనియండి, నదిలో పెట్టుకోవద్దు. ఒడ్డున ఏమైనా శివలింగాలతో పెట్టుకోనియండి, ప్రాబ్లం ఉన్నట్టుంది. అట్లని కాదు, ఏవైనా పెట్టుకోవచ్చు. కానీ బయట పెట్టాలి. ఇప్పుడు నదిలో పక్కనే ఉంటాయి గుళ్ళు, మీకు తెలియదు ఏముంది. మన క్రీస్తు పుట్టక ముందు నుంచి కూడా గుళ్ళు నదిలో పక్కనే ఉన్నాయి. మీరు ఏ స్టేట్ పోండి, ఏ సిటీకి పోండి, భారతదేశంలో నదుల పక్కనే నాగరికత ఉంది, నదిల పక్కనే మందిరాలు ఉన్నాయి, గుళ్ళు గోపురాలు ఉన్నాయి. ప్రతి చెరువు ఒడ్డున కూడా గుడి కట్టారు. వెనకట 6వ శతాబ్దం 7వ శతాబ్దం నుంచి చోళులు